తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుమల తిరుపతి గోశాలలో వందలాది గోవులు మరణించాయంటూ వైసీపీ విమర్శిస్తున్న నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు గోశాలను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం బీఆర్ నాయుడు వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు చేశారు. హిందూ వ్యతిరేకి అయిన బోమన కరుణాకర్ రెడ్డి గతంలో టీటీడీ బోర్డు చైర్మన్ గా పనిచేయడం నిజంగా దురదృష్టకరమన్నారు. ఆయన హిందువే కాదు, ఆయనవన్నీ వేషాలనంటూ మండిపడ్డారు. హరినాథ్ రెడ్డి అని ఇందులో పనిచేశాడు. ఆయన పోతా కొన్ని మార్ఫింగ్ చేసి ఆయన దగ్గర రికార్డు ఉంటుంది, ఇంట్లో పెట్టుకున్నాడు. ఆ స్టాంపేడ్ జరిగినప్పుడు ఈయన ముఖ్య కారకుడు. నాకు డౌట్ ఏంటంటే ఆ భాగంలో ఈయన కూడా ఒక ఇన్సిడెంట్ జరగటంలో 2000-3000 మంది తొక్కిసలాట ఎప్పుడు ఇంట్లో ఒక 50,000 1,00,000 2 లక్షలు ఉంటే ఏమైనా తొక్కిసలాట ఉండొచ్చు. దీన్ని బట్టేస్తే టార్గెట్ చేశారు, వాళ్ళు హిందువుల మీద టార్గెట్ చేశారు. దీన్ని ఎట్లాగైనా టీటీడీలో బ్లేమ్ చేస్తే మనం అంతా హీరోలు అయిపోతాం. జీరోలు అయిపోతారని నాకు తెలియదు. దేవుడితో పెట్టుకున్న దేవుడు బాగుపడదు. అసలు కరుణాకర్ రెడ్డి గారి మీద క్రిమినల్ కేసు పెట్టమని చెప్పి బోర్డు సభ్యుడిగా నేను పెడతామండి, డెఫినెట్ గా పెడతాం. చాలా చోట్ల ఈ కేసులు బుక్ అవుతాయి. కొంతమంది తెలుసు కదా ఏమైందో, ఎట్లా తిరుగుతున్నారు కోర్టు చుక్కలు చూపిస్తాము. ఆయనకి మామూలుగా ఉండదు. తమాషాలు చేస్తున్నారు అందరూ. ఎక్కడో చనిపోయిన గేదెలన్నీ తీసుకొచ్చి, ఆవులన్నీ తీసుకొచ్చి ఇక్కడ చచ్చిపోయినాయి. అంత దౌర్భాగ్యం ఏమొచ్చింది? రాజకీయంగా ఎదుర్కో. నేను ఎవడొద్దన్నాడు? ఎందుకు టీటీడీని ఇన్వాల్వ్ చేస్తారు అంటున్నాను. ఈ 5 నెలల నుంచి ఒక్క రూపాయి నేను హామీ ఇస్తా. ఎలాంటి దుర్వినియోగం జరగలేదు. అంత హానెస్ట్గా, అంత ఓరియంటెడ్గా మేము పనిచేస్తున్నాం. అవన్నీ మీకు స్ట్రాటజీ మీకు సిపిఆర్ పంపిస్తాడండి. వాళ్ళలాగా ఫేక్గా నేను చెప్పలేను. అన్నీ ఆన్ రికార్డు వెరిఫై చేస్తున్నాము. కొన్ని రికార్డులు దొరకట్లేదు, ఆయన ఎత్తుకెళ్ళిపోయాడు. అవన్నీ చూడాలా, అవన్నీ డాటా తీసుకుంటామండి మేము. ఇవాళ అర్థమైంది. నిన్నటి నుంచే మేము భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు అన్నారు. మహదేవపట్నం గ్రామంలోని తామరచెరువు ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వరరాజు మాట్లాడుతూ అంబేద్కర్ అందరివాడని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరికి విద్య, ఉపాధి అవకాశాలు లభించడం ద్వారా ఆర్థిక ప్రగతి సాధించగలరని ఆ రోజుల్లోనే అంబేద్కర్ తెలియజేశారన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం అందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోణాల విజయ్ కుమార్, కోణాల శేఖర్, బూడిగడ్డ వెంకటరత్నం, పోలమూరు నాగేశ్వరరావు, పోలమూరు శేఖర్, మోల సురేష్, తేరి రామారావు, టీడీపీ సందీప్ కుమార్, దిలీప్ కుమార్, కొనగా నాగేశ్వరరావు, కండిబోయిన ఏడుకొండలు, వీరవల్లి దినకర్, పోలమూరు పల్లయ్య, అంబేద్కర్ యువజన కమిటీ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగానే ఈ రోజున మన మహదేవపట్నం గ్రామంలోని అంబేద్కర్ గారి విగ్రహం వద్ద ఈవేళ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాన్ని జరుపుకోవటం, ఆ ఉత్సవానికి ఆహ్వానించినందుకు అంబేద్కర్ మొత్తం సంఘం వారికి, యూత్ వారికి అందరికీ పేరు పేరునని నా ఉదయపడినటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఏంటంటే అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగాన్ని ఆయన రచించి, ఆయన కుల మతాలతోటి సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సమానంగా ప్రతి ఒక్కరిలోని ప్రవహించేది ఒకే రక్తం అని, ఆయన ఈ రాజ్యాంగాన్ని నిర్మించి ఒక శక్తివంతమైనటువంటి భారతదేశాన్ని ఆయన రాజ్యాంగం ద్వారా భారతదేశం ఏర్పడటం జరిగింది. తెల్లదొరలు మనల్ని పరిపాలించి వాళ్ళు అనేక అరాచకాలు చేసి స్వతంత్రం వచ్చాక కూడా భారత రాజ్యాంగం మన అంబేద్కర్ గారి ఆయన రాసిన ప్రకారమే ఎవరు అధికారంలోకి వచ్చినా సరే ఆయన రాసిన రాజ్యాంగాన్ని దాన్ని మార్పు చేయడానికి ఎవరు సాహసించరాని రాజ్యాంగాన్ని నిర్మించిన మహానుభావుడు మన అంబేద్కర్ గారు. ఆయన్ని మనం అందరూ కూడా ఆదర్శంగా తీసుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలని ఉండి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేగేసిన వెంకట గోపాలకృష్ణరాజు అన్నారు. కాళ్ల మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీ నాయకులు ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగ నిర్మాతగా, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా ఆధునిక భారత సమాజ నిర్మాణానికి పునాదులు వేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బందా విజయ, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు పెంటపాటి వెంకట నాగేశ్వరరావు, వెంకట సోడదాసి గంగయ్య, కొల్లి సత్య శ్రీనివాస్
తాళ్లు రాజ్ కుమార్, బండారు సోమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. భారత రాజ్యాంగ విధాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఎంతో గొప్ప నాయకుడు. అటువంటి నాయకుడిని ఈ భారతదేశానికి అవసరం అని చెప్పి ఈ భారతదేశానికి మొట్టమొదటి నెహ్రూ గారి కేబినెట్ లో న్యాయ వృత్తిని, అప్పటికే అంబేద్కర్ గారు న్యాయశాస్త్రం అంటే ఈ న్యాయశాస్త్రం చదివించి న్యాయ వృత్తిని అభ్యసించినటువంటి తెలివైన అంబేద్కర్ గారికి న్యాయశాఖ మంత్రి ఇవ్వాలని చెప్పి ఆలోచనతో న్యాయశాఖ మంత్రి ఇచ్చి ఈ గొప్ప కార్యక్రమాన్ని ఓడల ఈదిన అంబేద్కర్ బొమ్మ ఏర్పాటు చేసుకుని వారికి ఇంతకాలమైనా సరే ఇంత రాజ్యాంగం రాసింది చాలా మంది రాశారు, కానీ ఇలా నిలబడలేదు ఏ దేశంలోని కూడా. ఇంత గొప్ప రాజ్యాంగ విధాత అయినటువంటి అంబేద్కర్ గారికి మరి ఈ కమిటీ వారు ఇలా చేసుకోవటం చాలా అభినందనీయం. 134వ జయంతి శుభ సందర్భంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఆయన స్ఫూర్తి అందరూ ఆశిస్తారని చెప్పని నేను కోరుతున్నాను. ఆశయాల్ని ఎంతో మందికి కులాలకు కూడా అన్ని మతాలకు కూడా చెందిన చెప్పి నేను మనసారా వేడుకుంటున్నాను. జై అంబేద్కర్. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశీర్వదనకు కృషి చేయాలని ఎంపీటీసీ పివిఆర్కే ఆంజనేయరాజు అన్నారు. ఉండి మండలం వాండ్రం గ్రామంలో 134వ అంబేద్కర్ జయంతి సందర్భంగా కేకును కట్ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షులు కందుల బారాంకృష్ణ, శ్రీనివాస్, మాజీ సర్పంచ్ రెడ్డిపల్లి సత్యనారాయణ, పోసపాటి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మన దేశంలో పొందుపరచడం జరిగింది. ఇవాళ కూడా అదే రాజ్యాంగం మన దేశంలో ఇంప్లిమెంట్ జరుగుతుంది. ఇవాళ ఒక ఎంపీటీ సభ్యుడిగా మేమైనా, ఒక సర్పంచ్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక రాజ్యసభ సభ్యుడైనా ఆయన రాసిన రాజ్యాంగమే. ఇవాళ ఎడ్యుకేషన్ లో కూడా ఇవాళ మనం అన్ని కూడా ముందుకెళ్తా ఉంటే అది కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాసిన రాజ్యాంగమే. ఆయన ఇవాళ మన మధ్యలో లేకపోయినా జన్మదిన వేడుకలు మనం జరుపుకుంటున్నామంటే ఆయన చిరస్మరణీయుడు. ఎప్పుడు కూడా మన అందరి మనసుల్లో ఉండి మన రాజ్యాంగాన్ని ఈవేళ ఆయన మనం బతుకుతున్నామంటే మన రాజ్యాంగం అంతా కూడా ఆయన రాసిన రాజ్యాంగమే నడుస్తుంది. కాబట్టి ఆయనకి మనం ఇప్పుడే కాదు ఎప్పుడు కూడా ఈ జన్మదిన వేడుకలు చేసుకుంటూ ముందుకెళ్లాలని చెప్పి ఈ మన గ్రామ హరిజనవాడ ప్రజలకు అలాగే గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజ్యాంగం నిర్దేశించినటువంటి షెడ్యూల్ కులాల మన రాజ్యాంగ గ్రంథకర్త అయినటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా నా గ్రామస్తులైనటువంటి ప్రజాప్రతినిధులు ఎంపీటీసీ అంజీరాజ్ గారు, మాజీ సర్పంచ్ బలరాం తదితర గ్రామ పంచాయతీ బోర్డు మెంబర్లు, గ్రామ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వేకువజామున సుప్రభాత సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు లెజినోవాకు స్వాగతం పలకగా స్వామివారి దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు వేద ఆశీర్వచనం అందించారు. టీటీడీ అధికారులు స్వామివారి తిథవసదలు ఆమెకు అందజేశారు. అనంతరం బేడి ఆంజనేయ స్వామిని దర్శించుకుని గాయత్రి నిలయానికి వెళ్లారు.
తర్వాత తరిగొండ వెంగమాంబ అన్న వితరణ కేంద్రానికి చేరుకుని అన్నప్రసాదాలు స్వీకరించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుటుంబం శ్రీవారికి భారీ విరాళం అందించింది. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో ఒక పూట మధ్యాహ్నం అన్నప్రసాదానికి అయ్యే ఖర్చు 17 లక్షల విరాళంగా అందజేశారు. తన కుమారుడు పెను ప్రమాదం నుంచి బయటపడడంతో అన్నా లేజినోవా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. 8 కోట్ల రూపాయలతో గోదావరి వరదను తట్టుకునే ఏటిగట్లు నిర్మించడం సంతోషంగా ఉంది అన్న మంత్రి నిమ్మల. అంబేద్కర్ కలల కన్నా సమాజం కూటమి ప్రభుత్వ పాలనతోనే సాధ్యమని తెలిపిన మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. వైసీపీ నేత మాజీ టీటీడీ చైర్మన్ బోమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు చేసిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు. కుమారుడు మార్క్ శంకర్ పేరుతో ఒక పూట మధ్యాహ్నం అన్నప్రసాదానికి ఖర్చు అయ్యే 17 లక్షల విరాళంగా అందజేసిన అన్నా లెజినోవా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.